అసలు ముందు మనకున్న దానికి ఇప్పుడు మనకి హాస్పిటల్కి వెళ్తే మనకున్న దానికి డోసులు ఇస్తున్నారు కదా, 500 డోసో లేకపోతే 700 డోసో లేకపోతే 1000 మన దానికి తగ్గట్టే మనకి మెడిసిన్ ఇస్తున్నారు కదా. మరి మనకు వచ్చిన దానికి హెల్త్ ప్రాబ్లమ్స్ కానీ మనకి ఏదన్నా వచ్చిన దాన్ని తగ్గించుకోవాలంటే మరి ధ్యానం సార్ చెప్పారు, ధ్యానం సకల భోగకారిణి, ధ్యానం సర్వరోగ నివారణి చెప్పారు కదా. మరి దాన్ని మనం యూజ్ చేసుకోవట్లేదు. మరి ఎన్ని సంవత్సరాల నుంచో మనకి షుగర్ అనేది ఇప్పటికిప్పుడు వచ్చేది కదా, ఎన్ని సంవత్సరాల నుంచో మన అలవాట్లు, మన ఫుడ్ తేడా, మన ఆలోచనలు తేడా, వాటి వల్లే కదా మనకి వస్తుందని మనకి ఇదంతా మనకి తెలుసు. ప్రాక్టికల్స్లోనే మనకు వచ్చే ప్రాబ్లం అంతా, ఆచరణలోనే అంతా వచ్చేదంతా అక్కడే వస్తుంది. మరి మనం ఏదో ఒక్కరోజు 3 గంటలు 4 గంటలు నేను ధ్యానం చేశాను నాకు తగ్గట్లేదు అంటే కాదు. మనం పెంచుకోవడం మటుకు ఎన్ని సంవత్సరాల నుంచో పెంచుకుంటున్నాము. ధ్యానం చేసేది మటుకు నేను 10 రోజులే చేస్తాను తగ్గిపోవాలి, నేను గంటే చేస్తాను తగ్గిపోవాలి, నేను రోజు 1 గంట చేస్తున్నాను నాకు అన్నీ వచ్చేయాలి, సకల భోగాలు వచ్చేయాలి, మళ్ళీ నేను ఏం కష్టపడను, నేను ఎక్కడికి వెళ్ళను, నేను ఇక్కడే కూర్చుంటాను, రోజుకు 1 గంట చేస్తాను, నాకు అన్నీ వచ్చేయాలి. ఎవరు ఇచ్చేస్తారండి? మనమే ఎవరికి కదా. మరి మనకున్నది తగ్గాలి అంటే ఎన్ని గంటలు మన సాధన చెయ్యాలో, మనకి ఆ డాక్టర్ ఎంతైతే మనకి ప్రిస్క్రిప్షన్లో ఎంతైతే డోస్ ఇస్తారో మన అన్ని గంటలు మన సాధన చెయ్యాలి. సాధన చేస్తే సరిపోదు, దాన్ని నిలబెట్టుకోవాలి, ఆ శక్తిని మనం ఉపయోగించుకోవాలి. ఆ ఉపయోగించుకున్నప్పుడే మీకు ఉపయోగపడుతుంది. ఆ మాట ద్వారా, ఆ చూపు ద్వారా, ఆ ఎనర్జీ ద్వారా మీరు కోల్పోతే మటుకు మీరు చేసిన ధ్యానం అంతా వృధానే. మరి పత్రి మేడంది మెసేజ్ ఇందక్కడ ఆయిష గారు చెప్పారు, మౌనంగా ఉండాలి, ధ్యానం చేయాలి. దేనికైనా అదే, ఇంకా మెడిసిన్ ఇంకేమీ లేదు. ఎక్కడికి చుట్టూ తిరిగిన ఏ